Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tarais Academy. So today we are going to discuss about the GS1. So ఈరోజు మనకు షెడ్యూల్ ప్రకారం మండే కదమ్మా. సో మండే యాజ్ యూజువల్గా మన యొక్క టాపిక్ ఏంటి, దట్ ఈస్ ద GS1. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ లెట్ us know about the అభ్యాసన ప్రోగ్రామ్. సో ఇక అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. సో యూపీఎస్సీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి ప్రోగ్రామే మన యొక్క ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ రెగ్యులర్గా ఫాలో అవ్వడమా. సో బికాస్ దిస్ ఇస్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద తారాయస్ అకాడమీ. సో తారాయస్ అకాడమీ వాళ్ళు ఈ యొక్క ఇనిషియేటివ్ని మీ యొక్క మెయిన్స్ ఆస్పిరెంట్స్ కోసం ఫ్రీగా లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ప్లీజ్ యూటిలైజ్ ద ప్రోగ్రామ్. ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ మీరు రెగ్యులర్గా 3 to 4 months వరకు ఫాలో అయినట్టయితే సో ఆల్ ద ఇన్ఫర్మేషన్ యూ విల్ ఏబుల్ టు గెట్ రిగార్డింగ్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. అదేవిధంగా మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, టైం మేనేజ్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ఓవరాల్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ యువర్ స్కోర్ అనేది కూడా మీకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ని ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి. సో యూ విల్ గెట్ ద మ్యాక్సిమం బెనిఫిట్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఓకే, సో ఖచ్చితంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ యూ విల్ ఏబుల్ టు రైట్ రెగ్యులర్లీ ఇన్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఓకే, సో ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మనం క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేస్తామా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా వీ విల్ ఆల్సో కమ్ విత్ ఏ ఆన్సర్ డిస్కషన్. సపోజ్ మనకి మండే GS1 క్వశ్చన్ ఇచ్చామనుకోండి, దాని యొక్క ఆన్సర్ డిస్కషన్ అనేది ఈవినింగ్ 5 PM కల్లా మీకు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ పేజ్లో కూడా PDFs అనేవి కూడా మేము అప్లోడ్ చేస్తాము. సో ఆల్ ద PDFs విల్ బీ అవైలబుల్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఆల్సో. ఓకే, సో ప్లీజ్ ఫాలో అస్ ఇన్ యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టాగ్రామ్ ఆల్సో. ఓకే, సో ఒకసారి ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మనకి 6 days ఉంటుందమ్మా. సో అభ్యాసన ప్రోగ్రామ్ విల్ బీ ఏ డైలీ ప్రోగ్రామ్ అండ్ ఇట్ విల్ కమన్స్ అప్ టు 6 days ఇన్ ఏ వీక్. సో ప్రతి వీక్లో మనకి 6 days ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ మండే టిల్ సాటర్డే, మండే నుంచి సాటర్డే వరకు మనకి యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది రెగ్యులర్గా మన యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి సండే అంటే సండే దే విల్ బి కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సండే మనకి ఎటువంటి క్వశ్చన్స్ అనేవి ఉండవు. సండే దే విల్ బి ఆఫ్ అంటే ఏంటి, సో దట్ యూ కెన్ ఏబుల్ టు రిజ్యూనేట్ యువర్ ప్రిపరేషన్. ఓకే, సో ఆ రోజు మీరు కష్టపడతారు కాబట్టి సండే మీకు ఎటువంటి క్వశ్చన్స్ అనేవి మేము ఇవ్వడం లేదు. సో అగైన్ మళ్ళీ మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ అనేది సైకిల్గా మనకి మూవ్ అవుతుంది. ఓకేనా, సో ఒకసారి ఇన్ డీటెయిల్గా షెడ్యూల్ చూద్దాం. సో లెట్ us see the schedule of the అభ్యాసన. సో ప్రోగ్రామ్ అనేది మనకి మండే స్టార్ట్ అవుతుంది కదమ్మా. సో మండే యాజ్ యూజువల్గా ప్రోగ్రామ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. సో మండే వీఆర్ కవరింగ్ ద GS1. సో GS1 పేపర్ని మనం ఇన్ డీటెయిల్గా మండే కవర్ చేస్తాము. సో టాపిక్స్ వచ్చేసి మనకి ఫస్ట్ టాపిక్ ఈజ్ ద ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ టాపిక్ ఉంటుంది. సో ఇండియన్ హిస్టరీలో మనకి 3 subjects ఉన్నాయి: ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ. ఓకే, ఈ 3 topicsని మనం ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్లో మనం కవర్ చేద్దాం. సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి దట్ ఈస్ ద వరల్డ్ హిస్టరీ. సో వీఆర్ కవరింగ్ ద వరల్డ్ హిస్టరీ ఇన్ ద GS1. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి మనకి దట్ ఈస్ ద పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద ఆర్ట్ అండ్ కల్చర్. Fifth topic is Indian society. And finally, the last topic that is the India and world geography. See, 6 topics మనకి ఎప్పుడమ్మా సోమవారం మనం GS1 పేపర్లో మనం డిస్కస్ చేస్తాము. సో ఎనీ ఆఫ్ ద టాపిక్ విల్ బి టేకెన్ యాజ్ ఎ క్వశ్చన్ ఇన్ ద అభ్యాసన. ఈ యొక్క 6 topicsలో ఏదైనా టాపిక్ని మనం ఒక క్వశ్చన్ ఫార్మాట్లో మీకు మార్నింగ్స్ 9 AM కల్లా మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ఆన్ ద మండే. సో సెకండ్ డే ఇఫ్ యూ టేక్ వీఆర్ కవరింగ్ ద GS2. సో GS2 విల్ బీ కవరింగ్ ఆన్ ట్యూస్డే. మంగళవారం మనం GS2 పేపర్ని కవర్ చేస్తామమ్మా. సో టాపిక్స్ వచ్చినట్టయితే మనకి ఫస్ట్ టాపిక్ ఈజ్ ద ఇండియన్ పాలిటీ, సెకండ్ టాపిక్ ఈజ్ ద గవర్నెన్స్, థర్డ్ టాపిక్ ఈజ్ ద సోషల్ జస్టిస్ and last topic is the international relations. So in all topics మీద మనకి we are covering on the Tuesday regarding the Abhyasana program. Okay, and coming to the Wednesday. So third day of schedule Abhyasana తీసుకున్నట్టయితే
సో వెన్స్డే వీఆర్ కవరింగ్ ద GS3 పేపర్. సో GS3లో మనకి ద ఆల్మోస్ట్ ఆల్ 6 టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ ద ఇండియన్ ఎకానమీ. సెకండ్ టాపిక్ ఈజ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. థర్డ్ టాపిక్ ఈజ్ environment, biodiversity and climate change. Fourth topic is the internal security. And fifth topic is disaster management. And sixth topic is the agriculture. So ఈ 6 టాపిక్స్ మీద మనకి బుధవారం వీఆర్ కవరింగ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ అభ్యాసన. ఓకే, అండ్ కమింగ్ టు ద థర్స్డే. సో గురువారం మనం తీసుకున్నట్టయితే దట్ ఈస్ ద డే 4 ఆఫ్ అభ్యాసన. సో థర్స్డే వీఆర్ కవరింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్, దట్ ఈస్ ద GS4. సో చాలామంది GS4లో వెనకబడి ఉంటారు అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో హౌ టు ప్రిపేర్ ఎథిక్స్. ఓకే, సో వాళ్ళ కోసం మనకి అభ్యాసన ప్రోగ్రామ్ ప్రత్యేకమైనటువంటి స్పెషల్ సెషన్స్ విల్ బీ కండక్టింగ్ ఆన్ ద GS4 పేపర్. ఓకే, సో GS4 పేపర్ మీద మనం ప్రత్యేకమైనటువంటి సెషన్ మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఎవ్రీ థర్స్డే వీఆర్ కండక్టింగ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ రిగార్డింగ్ ద ఎథిక్స్. సో టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే వీఆర్ కవరింగ్ ద సిలబస్ లైక్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్. సో ఈ 3 టాపిక్స్ మనకి సిలబస్లో మెన్షన్ చేశారు. వీటిని మనం కవర్ చేస్తూ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఈ యొక్క అభ్యాసం ద్వారా మీకు క్వశ్చన్స్ అయితే ఎథిక్స్ నుంచి వస్తాయి. సో ప్లీజ్ డోంట్ మిస్ ద సెషన్స్ ఆన్ ఎథిక్స్. సో ఎస్పెషలీ థర్స్డే సెషన్ అయితే మీరు మిస్ కావద్దు. ఆల్మోస్ట్ ఆల్ 250 మార్క్స్ ఉంటాయి కాబట్టి ఓకే, మీ యొక్క టార్గెట్ అట్లీస్ట్ 125 మార్క్స్ ఉండేలాగా మీరు పెట్టుకోండి. ఖచ్చితంగా 3 to 4 మంత్స్ వరకు రెగ్యులర్గా మీరు ఎథిక్స్ని ఫాలో అయినట్టయితే యూ కెన్ ఏబుల్ టు గెట్ బెటర్ మార్క్స్. ఖచ్చితంగా ఈ యొక్క మార్క్ని మీరు సాధించేటువంటి అవకాశం అయితే 100% ఉంటుందమ్మా. ఓకేనా, రైట్. అండ్ కమింగ్ టు ద 5th డే ఆఫ్ అభ్యాసన. సో 5th డే మనం తీసుకున్నట్టే దట్ ఈస్ ద ఫ్రైడే. సో ఫ్రైడే వీఆర్ కవరింగ్ ద జనరల్ ఎస్ఐ. సో ఈ యొక్క ఫ్రైడే కూడా మనం వీఆర్ కవరింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ మీద కూడా మనం ప్రత్యేకమైనటువంటి సెషన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో దట్ ఇట్ విల్ ఏబుల్ టు బెనిఫిట్ ద మోస్ట్ ఆఫ్ ద UPSC మెయిన్స్ ఆస్పిరెంట్స్. ఓకే, చాలామంది జనరల్ ఎస్ఐలో తడబడుతూ ఉంటారు. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో హౌ టు అప్రోచ్ ద జనరల్ ఎస్ఐ. సో వీటి యొక్క ఆన్సర్స్ అన్నీ కూడా మన యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో మనం ఫ్రైడే మీకు చెప్పడం జరుగుతుంది. సో ఆల్ ద కాంటెంపరీ ఎస్ఐస్, ఆల్ ద ఫిలసాఫికల్ ఎథిక్స్ ఎస్ఐస్ విల్ బీ కవర్డ్ అండర్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో ప్రతి ఒక్కరి యొక్క ఇనిషియేటివ్ని యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా స్పెషల్ సెషన్స్ ఏవైతే మనకి థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఉంటాయో వాటిని మీరు మిస్ కావద్దు, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఓకే, సో ప్లీజ్ ట్రై టు రైట్ ద జనరల్ ఎస్ఐ. ఖచ్చితంగా స్టార్ట్ అయితే చేయండి అమ్మా. ఓకే, సో వితౌట్ రైటింగ్ నథింగ్ యూ విల్ గెట్. ఖచ్చితంగా తప్పులు వచ్చినా సరే ట్రై టు స్టార్ట్ ఇట్ ఇన్ ద ఎర్లీ టైమ్స్. ఓకే, సో ఖచ్చితంగా మీరు 3 to 4 మంత్స్ వరకు రెగ్యులర్గా మీరు ఎస్ఐస్ రాసినట్టయితే ఒక అలవాటు అయితే అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది, యూ విల్ ఏబుల్ టు రైట్ బెటర్ ఎస్ఐస్. ఖచ్చితంగా మీ యొక్క ఫస్ట్ డే ప్రిపరేషన్కి ఆఫ్టర్ 90 days ప్రిపరేషన్కి మీకు చాలా తేడా ఉంటుందన్నమాట. ఓకే, సో యూ కెన్ ఏబుల్ టు సీ యువర్ రిజల్ట్స్ ఇన్ యువర్ ఓన్ వే. అర్థమవుతుందా? ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే, సో ప్లీజ్ రెగ్యులర్లీ ఫాలో ద సెషన్ ఆన్ ఫ్రైడే. ఓకే, సో ఈ టాపిక్ మీద మనకి దాదాపుగా 250 మార్కులు ఉన్నాయి. సో ఇన్ UPSC యూ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 2 essays మీరు రాయాల్సి ఉంటుంది. ఈచ్ ఎస్ఐ విల్ క్యారీ 125 మార్క్స్. ఖచ్చితంగా వితౌట్ ప్రాక్టీస్ మీరు వెళ్ళినట్టయితే యూ విల్ ఎండ్ అప్ ఇన్ ఏ ఫెయిల్యూర్. ఓకే, సో ప్రాక్టీస్ ఖచ్చితంగా చేసి తీరాలి. చేస్తేనే మీకు ఏమవుతుందమ్మా, మంచి మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాక్టీస్ ఖచ్చితంగా ఎగ్జామ్లో మీరు ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది 100%. ఓకే, ఇట్స్ నాట్ ఏ ఈజీ ఎగ్జామ్. ఐఎమ్ అగైన్ టెలింగ్ యూ, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కీప్ ఫోకస్ ఆన్ ద ఎస్ఐస్ పర్స్పెక్టివ్స్ అండ్ గో టు ద ఎగ్జామ్. ఖచ్చితంగా ఎస్ఐస్ మీద అయితే మీరు ఫోకస్ చేయాల్సిందే. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ డే, దట్ ఈస్ ద 6th డే ఆఫ్ అభ్యాసన. సో 6th డే అంటే ఏంటమ్మా, దట్ ఈస్ ద సాటర్డే. సో సాటర్డే వీఆర్ ఆల్సో కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైన సెషన్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పేపర్స్ లైక్ GS1లో కానివ్వండి, ఎస్పెషల్లీ సొసైటీ పర్స్పెక్టివ్స్లో కానివ్వండి, లేదా GS2లో కానివ్వండి, GS3. సో వీటిలో ఎస్పెషల్లీ మోస్ట్లీ GS1 కంటే కూడా GS2, GS3 నుంచి ఎక్కువగా పేపర్ అనేది డైనమిక్గా ఉంటుంది కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బి లింక్డ్ విత్ ద కరెంట్ అఫైర్స్. ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలంటే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ కరెంట్ అఫైర్స్ ఆల్సో విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్
ఇంటర్వ్యూ ఆల్సో. ఓకే, సో పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా మీకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మీద మన యొక్క అభ్యాసన ద్వారా మీకు ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ద కాంటెంపరీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ విల్ బీ కవర్డ్ అండర్ ద సాటర్డే. ఓకే, శనివారం మనం అన్ని కరెంట్ అఫైర్స్ని మనం ఎస్పెషలీ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ని ఈవెంట్స్ని అన్ని కవర్ చేస్తూ క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మీరు ప్లీజ్ ట్రై టు రైట్ ఆన్సర్స్ ఫర్ దట్ క్వశ్చన్స్. ఓకే, ఖచ్చితంగా మీరు ఆన్సర్స్ అయితే రాయడానికి ప్రయత్నం చేయండి అమ్మా. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన అండ్ ఆల్సో ఇట్స్ షెడ్యూల్ ఆన్ ఎవ్రీ డే. సో నౌ లెట్ us మూవ్ టు ద క్వశ్చన్. సో క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో ఒకసారి ప్రశ్న మనం చూద్దాం. వాట్ ఆర్ ద కీ కల్చరల్, లింగ్విస్టిక్ అండ్ రిలీజియస్ డైవర్సిటీస్ ఇన్ ఇండియా అండ్ హౌ డూ దే ఇన్ఫ్లుయెన్స్ ద సోషల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కంట్రీ అండ్ షేప్ ఇట్స్ ఐడెంటిటీ? ఓకే, క్వశ్చన్ అనేది డైరెక్ట్గా అడిగారు. ద క్వశ్చన్ కేమ్ ఫ్రమ్ ద ఇండియన్ సొసైటీ. సో ఇండియన్ సొసైటీ టాపిక్ నుంచి మనకి ఈ ప్రశ్న అయితే రావడం జరిగింది. ఓకే, సో డైరెక్ట్ క్వశ్చన్, ఎటువంటి ట్విస్ట్ అనేవి లేవు, ఎటువంటి రూట్ వర్డ్స్ లేవు. యూ కెన్ అటెంప్ట్ ద క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్లో మనం చూసినట్టయితే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏమడుగుతున్నారమ్మా? వాట్ ఆర్ ద కీ కల్చరల్, లింగ్విస్టిక్ అండ్ రిలీజియస్ డైవర్సిటీ ఇన్ ఇండియా? సో కల్చరల్ డైవర్సిటీ అంటే ఏంటి, రిలీజియస్ డైవర్సిటీ అంటే ఏంటి, లింగ్విస్టిక్ డైవర్సిటీ అంటే ఏంటో మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏమడిగారు? హౌ డు దే ఇన్ఫ్లుయెన్స్ ద సోషల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కంట్రీ అండ్ షేప్ ఇట్స్ ఐడెంటిటీ? ఓకే, ఖచ్చితంగా ఇండియాలో ఉన్నటువంటి సోషల్ ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంటుంది, సో ఏ విధంగా మన ఐడెంటిటీని, అంటే రిలీజియస్ ఐడెంటిటీ కానివ్వండి, లింగ్విస్టిక్ ఐడెంటిటీ కానివ్వండి, కల్చరల్ ఐడెంటిటీ కానివ్వండి, ఏ విధంగా మనం షేప్ చేసుకోగలుగుతున్నాం అనేటువంటి అంశాలని మనం ఇక్కడ మాట్లాడాలి. ఓకే, సో క్వశ్చన్ మనకి డైరెక్ట్గా అడిగారు. సో ఇట్ వాజ్ 15 మార్క్స్ క్వశ్చన్. సో 15 మార్క్స్ క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేయాలమ్మా మనం? సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఎవ్రీడే 250 వర్డ్స్లో మనం రాయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 3 పేజ్ ఆన్సర్ అయితే యూపీఎస్సీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ థర్డ్ వన్ ఈస్ ద టైం లిమిట్. సో టైం లిమిట్ ఎంతమ్మా? 11 to 12 మినిట్స్లోనే మీరు ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎవరైతే కొత్తగా రాస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు 15 మార్కర్ క్వశ్చన్ అట్లీస్ట్ 15 మినిట్స్లో రాయడానికి ప్రయత్నించండి. ఓన్లీ ఫర్ ద బిగినర్స్. ఓకే, సో 1 month వరకు యూ కెన్ యూజ్ దిస్ టైం లిమిట్. ఓకే, ఆఫ్టర్ దట్ యూపీఎస్సీ టైంకి మీరు ఖచ్చితంగా రావాల్సిందే. ఓకేనా? అండ్ కమింగ్ టు ద 10 మార్కర్ క్వశ్చన్స్ ఎట్లా డీల్ చేయాలంటే, సో 10 మార్కర్ క్వశ్చన్స్ మనం 150 వర్డ్ లిమిట్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా 2 పేజ్ ఆన్సర్ అయితే మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ టైం లిమిట్ వచ్చేసి మనకి 7 to 8 minutes, 7 నుంచి 8 నిమిషాల్లో మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో దిస్ వాజ్ ద టైం ఫర్ ద 10 మార్కర్ క్వశ్చన్. సో 15 మార్కర్ని ఎవరైతే బిగినర్స్ రాస్తున్నారో, అదేవిధంగా 10 మార్కర్ రాసినప్పుడు ఎట్లా రాయాలంటే ఖచ్చితంగా మీరు స్టాప్ వాచ్ పెట్టుకొని 10 minutesలో రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, సో డ్యూరింగ్ ద లాంగ్ టైం ఖచ్చితంగా 1 or 2 months తర్వాత మీరు ఏం చేస్తారు, యూపీఎస్సీ టైం ఏదైతే మెన్షన్ చేశానో 15 మార్కర్ క్వశ్చన్కి, 10 మార్కర్ క్వశ్చన్కి, అదే టైం లిమిట్ని మీరు స్టాప్ వాచ్ పెట్టుకొని మెయింటైన్ చేసుకోండి. ఓకే, టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, టైంలో ఎవరైతే రాస్తారో రెగ్యులర్గా ఖచ్చితంగా వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే టైం ఫాలో అవ్వట్లేదో, ఎవరైతే టైంని రెగ్యులర్గా తీసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా దే విల్ ఎండ్ అప్ ఇన్ ఏ ఫెయిల్యూర్ ఫర్ షూర్. అర్థమవుతుందా? సో బీ కాన్ఫిడెంట్, రాయడానికి ప్రయత్నించండి, ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్ అవుతారు. ఓకే, సో వెన్ యూఆర్ ప్రాక్టీసింగ్ ఎవ్రీ డే ఆటోమేటిక్గా మీ టైం అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. యూ విల్ ఏబుల్ టు రైట్ ఆన్సర్స్ ఇన్ ఏ టైం వే. ఖచ్చితంగా టైమ్లీ మేనర్లో మీరు ఆన్సర్స్ అయితే రాయగలుగుతారు. ఓకేనా? సో ఒకసారి ఇక్కడ అప్రోచ్ మనం తీసుకున్నట్టయితే, సో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎట్లా ఇవ్వాలమ్మా? సో డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చారు, వీ నీడ్ టు డిస్కస్ ద 3 important ఎలిమెంట్స్. వన్ ఈజ్ ద కల్చరల్, లింగ్విస్టిక్ అండ్ రిలీజియస్ డైవర్సిటీ ఇన్ ఇండియా. సో ఈ మూడింటిని వివరిస్తూ బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో, అంటే 30 to 40 వర్డ్ లిమిట్లో మనం ఇంట్రడక్షన్ అయితే రాయాల్సి ఉంటుంది. దట్ విల్ బి ఎనఫ్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఎటువంటి ట్విస్ట్ లేదు, డైరెక్ట్గా మనం డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్లో ఏమైతే వర్డ్స్ ఇచ్చారో దాన్ని మెన్షన్ చేస్తూ ఇంట్రడక్షన్ అయితే ఇవ్వండి. ఓకే, అండ్ కమింగ్ టు ద బాడీ. సో ఇక్కడ క్వశ్చన్లో 2 parts అడిగారు. వన్, వీ నీడ్ టు బ్రింగ్ అవుట్ ద కీ కల్చరల్ డైవర్సిటీ, లింగ్విస్టిక్ డైవర్సిటీ అండ్ రిలీజియస్ డైవర్సిటీ ఇన్ ఇండియా. దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్లో మనం ఏం చేయాలమ్మా? సో డిస్కస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద సోషల్ ఫ్యాబ్రిక్ అండ్ షేపింగ్ ఆఫ్ ద కంట్రీ. సో ఈ యొక్క కల్చరల్ డైవర్సిటీ వల్ల, లింగ్విస్టిక్ డైవర్సిటీ వల్ల, రిలీజియస్ డైవర్సిటీ వల్ల ఏ విధంగా కంట్రీ యొక్క సోషల్ ఫ్యాబ్రిక్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఏ విధంగా కంట్రీ యొక్క డైవర్సిటీని ఈ 3 కూడా షేప్అవుట్ చేస్తున్నాయనేటువంటి అంశాలను ఇక్కడ మనం మెన్షన్ చేస్తూ బాడీని అయితే రాస్తాము. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్ వచ్చి ఎట్లా ఇవ్వాలమ్మా? సో
సో 30 to 40 వర్డ్స్లో మనం ఉండేటట్టు చూసుకోవాలి, నాట్ మోర్ దెన్ 3 to 4 లైన్స్, అండ్ వీ కెన్ ఏబుల్ టు కంక్లూడ్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకే, ఖచ్చితంగా ఇండియా యొక్క యూనిటీ అండ్ డైవర్సిటీని మెన్షన్ చేస్తూ, సో సెక్యులరిజం అండ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ని మనం మెన్షన్ చేస్తూ, టాలరెన్స్ అనేది ఎట్లా చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని మనం మెన్షన్ చేసినట్టయితే, సో ఆల్ దిస్ ఆర్ ఎస్పెషలీ హోల్డింగ్ ద సోషల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఆల్సో ఇట్ ఈస్ షేపింగ్ ద ఐడెంటిటీ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ కంట్రీ హ్యావింగ్ హార్మోనీ ఉందనేటువంటి అంశాన్ని కూడా మనం మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అమ్మా. ఓకే, సో మనకు ఛానల్ పేరేంటి, తారాయస్ యూట్యూబ్ ఛానల్. సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ద యూట్యూబ్. అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు వెంటనే జాయిన్ అవ్వండి, సో దట్ ఆల్ ద పీడిఎఫ్స్ విల్ బీ యాక్సెసిబుల్ టు యూ. ఓకే, ఖచ్చితంగా ఈ యొక్క అభ్యాసన అనేటువంటి ఫ్రీ ఇనిషియేటివ్ మీకు ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకే, ఫర్ ద మ్యాక్సిమం బెనిఫిట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. దీంతోపాటు మనకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందమ్మా, దాన్ని కూడా మీరు లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ద యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సో నౌ లెట్ us see the introduction of this particular question. సో ఒకసారి ఈ క్వశ్చన్ యొక్క ఇంట్రడక్షన్ మనం చూద్దాం. ఏం అడుగుతున్నారంటే, సో వీ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ ద కీవర్డ్స్ ఇన్ ద క్వశ్చన్. సో క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏంటమ్మా? సో ఫస్ట్ కీవర్డ్ ఈస్ ద కల్చరల్, సెకండ్ వన్ లింగ్విస్టిక్, అండ్ థర్డ్ వన్ ఈస్ ద రిలీజియస్ డైవర్సిటీ. సో ఇండియా ఈజ్ ద సెక్యులర్ కంట్రీ సిన్స్ ఏజెస్. సో ఏన్షియంట్ హిస్టరీ నుంచి తీసుకున్నట్టయితే, ఏన్షియంట్ ఇండియా నుంచి తీసుకున్నట్టయితే, అవర్ కంట్రీస్ హోల్డింగ్ ద రెఫ్యూజీస్, అవర్ కంట్రీస్ holding the secularist fabric of the entire world. Okay, so India was reputed as a secular country and it is rich in cultural, linguistic as well as the religious diversity is well deserved. Okay, ఖచ్చితంగా మనం రిలీజియస్ టాలరెన్స్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాము. సో వీ హ్యావ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ, వీ హ్యావ్ కల్చరల్ డైవర్సిటీ అండ్ ఆల్సో రిలీజియస్ డైవర్సిటీ ఉన్నప్పటికీ వీఆర్ మెయింటైనింగ్ దట్ యూనిటీ అండ్ ఫ్రెటర్నిటీ to hold the social fabric of the country and also to wants to maintain its harmony. Okay, so this kind of diversity is deeply ingrained in the nation social fabric. మన యొక్క నేషనల్ సోషల్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నట్టయితే, మన యొక్క కల్చరల్ డైవర్సిటీ తీసుకున్నట్టయితే, ఇట్ వాస్ సో ఇంగ్రైన్డ్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ ఫండమెంటల్ రోల్ ఇన్ షేపింగ్ ద నేషనల్ ఐడెంటిటీ. సో నేషనల్ ఇంటిగ్రేషన్ అనేటువంటి కాన్సెప్ట్లో మనం మాట్లాడినట్టయితే, సో నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది మనం ఎప్పటి నుంచో హోల్డ్ చేస్తున్నాము. సో వీఆర్ మెయింటైనింగ్ ద షేప్ ఆఫ్ నేషనల్ ఐడెంటిటీ, సో దట్ ఈవెన్ దో మనకి డైవర్సిటీ ఉన్నప్పటికీ వీఆర్ మెయింటైనింగ్ ద ఫ్రెటర్నిటీ, బ్రదర్హుడ్ని మనం మెయింటైన్ చేస్తున్నాము. వీఆర్ హోల్డింగ్ ద యూనిటీ ఈవెన్ వీ హ్యావ్ ద డైవర్సిటీ. ఓకే, ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద ప్రాపర్ ఇంట్రడక్షన్ ఫర్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకే, సో ఈ విధంగా సింపుల్గా మీరు 3 to 4 లైన్స్లో ఈజీగా రాసేయగలుగుతారు. ఓకే, అండ్ కమింగ్ టు ద బాడీ, సో వీ షుడ్ డిస్క్రైబ్ అబౌట్ ద డైవర్సిటీ. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైవర్సిటీస్ ఇన్ ఇండియా, వాటిని మనం మెన్షన్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ ద కల్చరల్ డైవర్సిటీ ఇన్ ఇండియా. సో ఇండియాని మనం తీసుకున్నట్టయితే, సో వీ హ్యావ్ వెరీ మచ్ రిచ్ ఇన్ కల్చర్. సో మన యొక్క కల్చరల్ రిచ్నెస్ ఈజ్ కంప్లీట్లీ డైవర్స్. సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, సో అవర్ కంట్రీ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ సో మెనీ ఆర్ట్ ఫామ్సే కానివ్వండి, ఓకే, మ్యూజికే కానివ్వండి, డ్యాన్స్ తీసుకోండి, ఆర్కిటెక్చర్ తీసుకోండి, లేదా cuisines తీసుకోండి. ఆల్ దిస్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ డైవర్సిటీ, వీ హ్యావ్ డైవర్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దిస్ ఇంపార్టెంట్ కల్చరల్ ఎలిమెంట్స్. సో ఏదైతే ఇక డైవర్సిటీ ఉందో, సో దిస్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ నేషన్స్ ఎక్స్టెన్సివ్ హిస్టరీ. మనకు చరిత్ర తీసుకున్నట్టయితే, సో ఎప్పటి నుంచి అంటే ఏన్షియంట్ ఇండియా నుంచి మనం తీసుకున్నట్టయితే, సో ఇప్పటి వరకు కూడా సో వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ డైవర్సిటీ ఇన్ ద ఆర్ట్ ఫార్మ్స్, మ్యూజిక్, డాన్స్, ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్, కుజిన్స్, ఇట్లాంటివన్నిటిలో కూడా మనకి సో వేరియస్ డైవర్సిటీస్ అనేవి మనం మెయింటైన్ చేస్తున్నాము. ఓకే, అండ్ వీ హ్యావ్ సో మచ్ అమౌంట్ ఆఫ్ న్యూమరస్ సివిలైజేషన్స్. ఓకే, సో వీఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద పర్షియన్ సివిలైజేషన్, వీఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద గ్రీక్ సివిలైజేషన్, వీఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద యూరోపియన్ సివిలైజేషన్. దీనివల్ల ఏమైందమ్మా, వీఆర్ అమాల్గమేటెడ్ విత్ మెనీ ఆఫ్ ద సివిలైజేషన్స్ అండ్ వీ కెన్ కేమ్. ఓకే, సో దాని ద్వారా ఏమైంది, వీ గాట్ సో మచ్ ఆఫ్ డైవర్సిటీ ఓవర్ దిస్ సెంచరీస్. ఓకే, మొత్తం మన ఇండియా ప్రాంతం అంతా కూడా ఇంత డైవర్సిటీగా మనం మెయింటైన్ అవ్వడానికి కారణం ఏంటమ్మా, సో వీఆర్ ఎక్స్పోజ్ టు న్యూమరస్ సివిలైజేషన్స్, వీఆర్ గాట్ అమాల్గమేటెడ్ బై లాట్ ఆఫ్ కల్చర్స్. ఓకే, ఇన్ని కల్చర్స్ అనేవి మనకి ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల వీ బికేమ్ కల్చరల్లీ డైవర్స్. అర్థమైందా? సో ఇంకొంచెం మనం ఎగ్జాంపుల్స్ ఇస్తూ మనం మెన్షన్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ ద కీ కాంపోనెంట్స్ ఆఫ్ కల్చరల్ మొజాయిక్ ఇన్ ఇండియా మనం తీసుకున్నట్టయితే, సో ఫస్ట్ వన్ ఈస్ ద మ్యూజిక్. ఓకే, సో మ్యూజిక్లో మనం తీసుకున్నట్టయితే, సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ వైబ్రెంట్ మ్యూజిక్. ఓకే, వీ హ్యావ్ ట్రెడిషనలీ ఫాలోయింగ్ ద వైబ్రెంట్ మ్యూజిక్ సిన్స్ కింగ్స్ కోర్ట్స్ దగ్గర నుంచి. ఓకే,
ప్రజెంట్ డే వరకు కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ క్లాసికల్ ఫామ్స్. సో మనకి 8 క్లాసికల్ ఫామ్స్ ఉన్నాయమ్మా. సో ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్, అవేంటో మీరు కామెంట్ చేయండి. ఓకే, సో లైక్ ఎగ్జాంపుల్ భరతనాట్యం తీసుకోండి, కథక్ తీసుకోండి. ఓకే, సో ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్టయితే కూచిపూడి తీసుకోండి. ఇవన్నీ కూడా ఆల్ దిస్ ఆర్ ద బ్లెండ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ వాస్ ఇంబిటెడ్ ఇన్ ద ఇండియన్ ఆర్ట్ ఫామ్స్. ఓకే, ఇండియన్ ఆర్ట్ ఫామ్స్లో ఇవన్నీ కూడా ఇంగ్రెయిన్డ్ అయి ఉండబడినటువంటి అంశాల కింద మనం చెప్పొచ్చు. ఓకే, దీంతోపాటు కొన్ని వందల కొద్దీ మనకి ఫోక్ డ్యాన్స్ అనేవి కూడా ఉన్నాయి. సో ఎస్పెషల్లీ మనకి తీసుకున్నట్టయితే బిహూ డ్యాన్స్ ఉంది, బాంగ్రా ఉంది. ఓకే, సో ఇట్లాంటి డ్యాన్స్ ఫామ్స్ కూడా మనకి ఫోక్ డ్యాన్సెస్ అనేవి సో ఇండియాలో చాలా ప్రాచుర్యంలో ఉండడం అయితే జరిగిందమ్మా. ఓకే, సో దీంతోపాటు వీఆర్ ఎస్పెషల్లీ హ్యావింగ్ ద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆల్సో. సో ఏన్షియంట్ కేవ్ పెయింటింగ్స్ లైక్ అజంతా కానివ్వండి, ఎల్లోరా కానివ్వండి, సో లేటర్ ఆన్ వచ్చినటువంటి ఢిల్లీ సల్తనట్ ఆర్కిటెక్చర్ కానివ్వండి, ముఘల్ ఆర్కిటెక్చర్ కానివ్వండి, ఎస్పెషలీ మనకు తీసుకున్నట్టయితే క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ తాజ్మహల్ కానీ, రెడ్ ఫోర్ట్ కానీ, ఇవన్నీ కూడా సో ఆల్ దీస్ ఆర్ ద ఎవిడెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అవర్ ఆర్టిస్టిక్ హెరిటేజ్ కింద చెప్తాము. ఓకే, సో మనకు డైవర్స్ ఆర్టిస్ట్ ఫామ్స్ అనేవి, డైవర్స్ ఆర్కిటెక్చర్ ఫామ్స్ అనేవి మనకి ఇక్కడ ఎగ్జిబిట్ కాబడుతున్నటువంటి అంశాలు కూడా మనం చెప్పొచ్చు. ఓకే, సో వీ కెన్ గివ్ ఎగ్జాంపుల్స్ లైక్ తాజ్మహల్ అండ్ రెడ్ ఫోర్ట్ టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఆర్కిటెక్చర్ ఫామ్స్ ఇన్ ఇండియా. సో అదేవిధంగా కూజిన్స్ మనం తీసుకున్నట్టయితే సో ఇండియన్ కూజిన్ ఈజ్ రినోడ్ ఫర్ ఇట్స్ డైవర్సిటీ. సో ఈచ్ రీజన్ మనకి ఇండియాలో తీసుకున్నట్టయితే చాలా రీజన్స్ ఉన్నాయి. ఓకే, సమ్ పీపుల్ అస్సామీస్ పీపుల్ హ్యావ్ వన్ కైండ్ ఆఫ్ డిషెస్, Bengali people will have one kind of dishes. Okay, Odia people will have different kind of dishes, Andhra people will have different kind of dishes. Okay, so each region offering a different kind of cuisines. Okay, and each region will have different amount of spiciness. Okay, especially if you take spicy curries are very very famous in south, whereas the tandoori delights are very famous in the north. Okay, and also if you go to the northeast, so there will be different kind of diversity you will see in the food habits. Okay, so all this will able to bring out the various amounts of diversity in the cuisines of India. Okay, if you take the second one, that is the linguistic diversity. So India is a land of many languages, especially manaki official ga తీసుకున్నట్టయితే so we are having 22 official languages and we have staggering 1600 dialects. Okay, దాదాపుగా మనకి సో అంటే లిపి లేనటువంటి భాషలు ఎన్ని ఉన్నాయో దాదాపుగా 1600 డైలెక్ట్స్ ఉన్నాయి. ఓకే, వెల్ హిందీ వాజ్ రిటన్ ఇన్ ద దేవనాగరి స్క్రిప్ట్ అండ్ హోల్డ్స్ ద అఫీషియల్ స్టేటస్ యాజ్ పర్ ద ఆర్టికల్ 343. సో ఆర్టికల్ 343 ప్రకారం సో హిందీ అనేది సో వన్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ కింద మనం చెప్తాము. ఓకే, సో వీటితో పాటు మనకి కాన్స్టిట్యూషన్ స్టేటస్ దేనికి ఉందమ్మా, ఎస్పెషలీ టు టేక్ బెంగాలీ కానివ్వండి, మరాఠీ, తమిళ్, తెలుగు, పంజాబీ, సో ఆల్ దీస్ వేర్ రికగ్నైజ్డ్ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజెస్. ఓకే, వీటితో పాటు దాదాపుగా 22 లాంగ్వేజెస్ని మన యొక్క రాజ్యాంగం గుర్తించింది అండ్ ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ద 8th షెడ్యూల్ ఆల్సో. ఓకే, సో 8వ షెడ్యూల్లో కూడా వీటిని మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఆల్ దిస్ లాంగ్వేజ్ హ్యావ్ సో మచ్ ఆఫ్ డైవర్సిటీ. సో ఒక్కొక్క భాష చాలా వేరువేరుగా ఉంటుంది, స్క్రిప్ట్ అనేది వేరువేరుగా ఉంటుంది. ఓకే, అదేవిధంగా వాళ్ళ యొక్క డైలెక్ట్స్ అనేవి కూడా వేరువేరుగా ఉంటాయి అనమాట. అర్థమవుతుందా? సో ఈ విధమైనటువంటి లింగ్విస్టిక్ డైవర్సిటీ అనేది కూడా మనకు ఉంది. సో దీస్ లింగ్విస్టిక్ డైవర్సిటీ ఈస్ ద టెస్టిమెంట్ టు అవర్ ఇండియాస్ కల్చరల్ రిచ్నెస్. ఒక మన యొక్క కల్చరల్ రిచ్నెస్ని ఎగ్జిబిట్ చేయడానికి యొక్క లింగ్విస్టిక్ డైవర్సిటీ అనేది మనకి ఒక ఎగ్జాంపుల్గా మనకు కనబడుతుంది. అండ్ ఆల్సో ఇట్ కాంట్రిబ్యూట్స్ ఏ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ రీజనల్ ఐడెంటిటీ. ఒక్కొక్క ప్రాంతంలో మనకి భాష ప్రాతిపదికన మనకి రాష్ట్రాలు కూడా ఏర్పడ్డాయి. ఎస్పెషల్లీ మనకి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే సో 1956లో భాషా ప్రాతిపదికన మనకి మొట్టమొదటిగా ఏర్పడినటువంటి రాష్ట్రం కింద కూడా మనం ఆంధ్రప్రదేశ్ని మనం చెప్పచ్చు. అట్లాగే సో ఎనీ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ హ్యాస్ దర్ ఓన్ రిలీజియస్ ఐడెంటిటీ. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఇట్ ఈస్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ డైవర్సిటీ. సో డైవర్స్ పాపులేషన్లో వాటిక భాషకి ఎంత ప్రాముఖ్యత అనేది ఉంది, చాలా ప్రైడ్ అనేది ఉంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎస్పెషలీ తమిళ్ పీపుల్ మీరు తీసుకున్నట్టయితే సో దే విల్ బీ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దేర్ తమిళ్ లాంగ్వేజ్. ఓకే, సో ఈవెన్ దో వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా హిందీ వచ్చినా కూడా దే ఆల్వేస్ ట్రై టు టాక్ ఇన్ ద తమిళ్ ఓన్లీ. ఓకే, ఇట్లాంటి ఒక ప్రైడ్ అనేది ఉంటుంది. అట్లాంటి ఒక రీజనల్ ఐడెంటిటీ అనేది మనకి లాంగ్వేజెస్ మాత్రమే ఇవ్వగలుగుతాయి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద లింగ్విస్టిక్ డైవర్సిటీ ఇన్ ఇండియా. అండ్ నౌ లెట్ us see about the religious diversity in India. సో మన భారతదేశంలో తీసుకున్నట్టయితే సో ఇండియా ఇస్ ఏ ల్యాండ్ ఆఫ్ సో మెనీ రిలీజియన్స్. ఓకే, సో మెనీ ఆఫ్ ద రిలీజియన్స్ లైక్ హిందూయిజం, బుద్ధిజం, జైనిజం, ఓకే, జొరాస్ట్రియనిజం, ఆల్ దిస్ were born in India. And the population of India is having a blend of so many religions, especially they have lot of religious beliefs అనేవి కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సో ఇఫ్ యూ టేక్ హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ,
Sikhism, Buddhism, Jainism. Okay, all these religions were practiced in India. So they were holding their religious beliefs. Okay, especially people emuntaru. So they were maintaining their own religious beliefs, and the Constitution of India also gave freedom of religion, propagation and also practice. సో ఆర్టికల్ 25 ప్రకారం ఆర్టికల్ 25 నుంచి 29 వరకు సో రిలీజన్ పరంగా కొన్ని హక్కులను కూడా ప్రజలకి ఇవ్వడం జరిగింది. సో వై దిస్ ఈస్ గివెన్ మీన్స్ బికాస్ ఆఫ్ ద రిలీజియస్ డైవర్సిటీ ఇన్ ఇండియా, బికాస్ సో మెనీ religions were practiced in India. So to bring out the diversity, okay, so they were giving the constitutional rights also to the people of India. Okay, so this kind of religious diversity is a product of India's intricate history. Okay, so భారతదేశ చరిత్ర మనం తీసుకున్నట్టయితే it is having so many mixed amount of civilizations. Okay, so lot of cultures were amalgamated, they were blend here. Okay, ఇవన్నీ కూడా కలయిక వల్ల ఏమైందమ్మా, సో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ల్యాండ్ కింద ఇక్కడ మారడం జరిగింది. సో ఆల్ దిస్ కల్చర్స్ హ్యాస్ లెఫ్ట్ దేర్ మార్క్. ఓకే, సో గ్రీక్ కల్చర్ కానివ్వండి, పర్షియన్ కల్చర్ కానివ్వండి, ఓకే, లేదా రొమేనియన్ కల్చర్ కానివ్వండి, అర్థమవుతుందా? సో వీటితో పాటు ఇస్లాం కల్చర్ కానివ్వండి, బ్రిటిష్ కల్చర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆల్ దిస్ కల్చర్స్ హ్యాస్ లెఫ్ట్ సమ్ కైండ్ ఆఫ్ మార్క్, ఒక ఇన్ఫ్లుయెన్స్ అయితే మనకి ఇక్కడ చూపించడం జరిగింది. సపోజ్ ఇఫ్ యూ గో టు గోవా, సో గోవాకి వెళ్ళినట్టయితే సో మీకు పోర్చుగీస్ యొక్క మార్క్స్ అనేవి మీకు కనబడుతూ ఉంటాయి. సో వాట్ కైండ్ ఆఫ్ బిల్డింగ్స్ కానివ్వండి, చర్చెస్ కానివ్వండి, వర్షిపింగ్ ప్లేస్ కానివ్వండి, అక్కడంతా కూడా మనకి మోస్ట్లీ దే విల్ బి స్ప్రెడ్ బై ద క్రిస్టియానిటీ. ఓకే, సో ఆల్ ద సివిలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో సో దే వేర్ మార్కింగ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ద ఇండియా. అండ్ దిస్ రిలీజియస్ డైవర్సిటీ ఆల్సో ప్లేడ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ షేపింగ్ ద ఇండియాస్ సోషల్ ఫ్యాబ్రిక్. మన యొక్క సోషల్ ఫ్యాబ్రిక్ని మెయింటైన్ చేయడానికి రిలీజియస్ డైవర్సిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రోల్ ప్లే చేస్తుంది. ఓకే, అండ్ ఎస్పెషలీ రిలీజియస్ డైవర్సిటీ హ్యాస్ టు హోల్డ్ టూ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, ఫస్ట్ ఏంటమ్మా, దట్ ఈస్ ద టాలరెన్స్. సో ప్రతి ఒక్క రిలీజన్ కూడా టాలరేట్గా ఉండాలి. సో దే హ్యావ్ టు యాక్సెప్ట్ ద అదర్ రిలీజియన్స్ ఇన్ ఏ బ్రదర్లీ మేనర్. ఓకే, అదేవిధంగా ప్లూరలిజం. ప్లూరలిజం మీన్స్ సో వన్ హ్యాస్ టు హ్యావ్ సో మచ్ ఆఫ్ బిలీఫ్స్. ఓకే, సో డిఫరెంట్ ఫెయిత్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా యొక్క గ్రేట్ ఇండియా, మన యొక్క దేశం ఏదైతే ఉందో, సో ఇండియా ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ టాలరెన్స్ అండ్ ఇండియా ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ ప్లూరిజం. దట్స్ వై so many people having different cultures, different religion, different kind of caste, they were existing in India in a harmoniously. Okay, ఒక హార్మోనియస్గా ఒక కోఎగ్జిస్టెన్స్ అనేది ఇక్కడ మనకి ఇండియాలో ఉండడానికి కారణం ఏంటమ్మా, బికాస్ ఆఫ్ ద ట్రెడిషన్ ఆఫ్ టాలరెన్స్ అండ్ ఆల్సో ద ప్లూరలిజం. ఓకే, సో వేరు మతాలను కూడా, అన్య మతాలను కూడా సంభావంతో చూడడం అనేది కూడా మనం నేర్చుకున్నాము. అదేవిధంగా డిఫరెంట్ ఫేత్స్ ఉన్నటువంటి పీపుల్ కూడా ఎట్లా కలిసి ఉండాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిస్థితులు కూడా మన ఇండియాలో మనం చూస్తాము. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ యూ టేక్ ద ఇంపాక్ట్ ఆఫ్ డైవర్సిటీ ఆన్ ద సోషల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండియా. సో ఇండియా యొక్క సోషల్ ఫ్యాబ్రిక్లో యొక్క డైవర్సిటీ అనేది ఎటువంటి రోల్ ప్లే చేస్తుందంటే, సో ఫస్ట్ వన్ ఈజ్ ద సోషల్ యూనిటీ. సో ఒక సామాజికంగా అందరినీ కూడా ఒక ఐక్యంగా చూసేటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ని మన యొక్క భారతదేశం హోల్డ్ చేసుకుంటుంది. సో ఇండియా ఈస్ హ్యావింగ్ ఏ యూనిఫైయింగ్ ఫోర్స్ ఈవెన్ దో ఇట్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ డైవర్సిటీ. ఓకే, సో లాట్ ఆఫ్ డైవర్సిటీ ఉన్నప్పటికీ కూడా సో ఇండియా ఈజ్ మెయింటైన్ ఇట్స్ కోసివ్ నేచర్. ఓకే, అండ్ ఆల్సో యూనిఫైయింగ్ ఫోర్స్ అనేది మనకి ఇండియాలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కింద చెప్పచ్చు. సో దీనివల్లే ఆల్ ద పీపుల్ హ్యావింగ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ దే వేర్ లివింగ్ టుగెదర్ ఇన్ ఏ హార్మనీ. అందరూ కూడా ఒక తాటిపై ఉన్నట్టు హార్మనీగా ఉండేటువంటి ప్రయత్నం అయితే ఇండియాలో మనకి జరుగుతుంది. ఈవెన్ దో డైవర్సిటీ ఈస్ దేర్ బట్ పీపుల్ ఆర్ చూసింగ్ టు బి యునైటెడ్. ఓకే, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. సో సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ద టాలరెన్స్ అండ్ ప్లూరలిజం. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇండియా నుంచి ఎప్పటి నుంచో మనకు తీసుకున్నట్టయితే ఇండియాస్ లాంగ్ స్టాండింగ్ ట్రెడిషన్ ఏదైతే ఉందో సో ఇట్ ఈస్ టెలింగ్ ద పీపుల్ టు బీ టాలరేట్. సో అందరినీ కూడా టాలరెన్స్ లెవెల్స్ అనేవి మెయింటైన్ చేయాలి. సో ప్రతి ఒక్కరిని కూడా సోదరభావంతో మెయింటైన్ చేయాలి అనేటువంటి ఒక అద్భుతమైన ట్రెడిషన్ ఇండియాలో ఉంది. సో దీంతో పాటు అన్యమతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బ్రదర్స్లా ట్రీట్ చేసి సో దే హ్యావింగ్ దేర్ ఓన్ రిలీజియస్ బిలీఫ్స్ ఉన్నప్పటికీ కూడా ఐక్యంగా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క సహవాసం అనేది మనకి ఇండియాలో మాత్రమే మనం చూడగలుగుతాము. సో దిస్ కైండ్ ఆఫ్ డైవర్సిటీ ఈస్ దేర్ బట్ స్టిల్ పీపుల్ హ్యావింగ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఒపీనియన్ ఉన్నప్పటికీ, డిఫరెంట్ రిలీజియస్ ఉన్నప్పటికీ దే వేర్ హ్యావింగ్ ద టాలరేషన్, దే వేర్ మెయింటైనింగ్ ద ప్లూరలిజం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ థర్డ్లీ కల్చరల్ సెలబ్రేషన్స్, ఎస్పెషలీ మనకి ఇండియాలో ఫెస్టివల్స్ కానివ్వండి, సెలబ్రేషన్స్ కానివ్వండి. ఓకే, సో ఈవెన్ దో ద పీపుల్ ఫ్రమ్ వేరియస్ కమ్యూనిటీస్, వేరియస్ డైవర్స్ రీజన్స్ అయినప్పటికీ దే వేర్ మెయింటైనింగ్ ద ఫెస్టివల్స్. సో అందరూ కూడా ఫెస్టివల్స్ని నేషనల్ ఫెస్టివల్స్గా ఫీల్ అవుతారు. సో ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే క్రిస్మస్ విల్ బీ సెలబ్రేటెడ్ బై హిందూ. ఓకే, వెరాస్ ద బక్రీద్ విల్ బీ సెలబ్రేటెడ్ బై ద హిందూ. ఓకే, అండ్ ఆల్సో ద దివాళీ విల్ బీ సెలబ్రేటెడ్ బై ద క్రిస్టియన్స్ యాజ్ వెల్ యాజ్ ద ముస్లిమ్స్. ఇట్లాంటివన్నీ కూడా
సో కేవలం మన భారతదేశంలో మాత్రమే చూడగలుగుతాం. సో పాకిస్తాన్లో ఎట్లాంటివైనా జరుగుతాయమ్మా చెప్పండి? ఆబ్వియస్లీ నాట్. ఓకే, సో వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కల్చరల్ బ్లెండ్ అనేది మనకు ఉంది. సో వీఆర్ మెయింటైనింగ్ ద టాలరెన్స్, వీఆర్ హ్యావింగ్ దట్ సోషల్ యూనిటీ ఇన్ అవర్ సొసైటీ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద నేషనల్ ఐడెంటిటీ. సో నేషనల్ ఐడెంటిటీ మనం తీసుకున్నట్టయితే, సో ఇండియా హ్యాస్ డైవర్స్ హెరిటేజ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ హ్యావింగ్ ద కాంట్రిబ్యూషన్ టు ద ఫార్మేషన్ ఆఫ్ యూనిక్ నేషనల్ ఐడెంటిటీ. సో అందరూ కూడా ఇండియన్స్ అనేటువంటి పేరుతోనే పిలువబడతాము. ఎందుకంటే సో ఈవెన్ దో వీ హ్యావ్ ద మిరియడ్ ఆఫ్ కల్చర్స్, అంటే మిక్సింగ్ ఆఫ్ కల్చర్స్ ఉన్నప్పటికీ, లాంగ్వేజ్ ఉన్నప్పటికీ, రిలీజన్ ఉన్నప్పటికీ, ఆల్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఎ ఇండియన్. అందరూ కూడా సో భారతీయుడిగానే పిలువబడతారు అనేటువంటి ఒక నేషనల్ ఐడెంటిటీ, నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది మనకి ఉండడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సపోజ్ క్రికెట్ మ్యాచ్ వచ్చినప్పుడు, ఓకే, సో వీఆర్ టేకింగ్ ద నేమ్ ఆఫ్ ఇండియన్. లేదా ఇస్రోలో మనకి స్పేస్లో ఏదైనా మనం సాధించామనుకోండి, వీఆర్ టేకింగ్ ద నేమ్ ఆఫ్ ఇండియన్, భారతీయులు మనం సాధించామనేటువంటి పేరుని మనం చెప్తాం. ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ ద నేషనల్ ఐడెంటిటీ. సో నేషనల్ ఐడెంటిటీ ద్వారానే మనకి ఈ యొక్క ఒక ఐక్యత అనేది ఏర్పడుతుంది. అండ్ నెక్స్ట్ విల్ బి ద ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఇండియాస్ డైవర్సిటీ హ్యాస్ ఆల్సో స్పర్డ్ ద ఎకనామిక్ గ్రోత్. ఓకే, ఎస్పెషలీ డిఫరెంట్ రీజన్స్లో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఓకే, సపోజ్ ఇఫ్ యూ టేక్ ద కర్ణాటక తీసుకున్నట్టయితే, సో కర్ణాటక అండ్ తెలంగాణ, the IT industry is very very famous. If you take the Andhra Pradesh, okay, so fisheries is very very popular, agriculture is popular in Andhra. Okay, and if you take the Odisha, Jharkhand, there will be mining is very popular. Okay, and if you take the Gujarat and Maharashtra, shipbuilding is very popular. Okay, so different kind of industries are manaku kanabadtayi. So all this will able to increase the economic growth of the entire కంట్రీ. ఖచ్చితంగా డిఫరెంట్ రీజన్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ వల్ల ఏమవుతుందమ్మా, సో ద కంట్రీ విల్ బీ సో మచ్ ఆఫ్ డైనమిక్. అదేవిధంగా ఒక రెసిలియంట్ ఎకానమీ కింద, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైవర్స్ ఎకానమీ కింద కూడా ఇండియా మారేటువంటి పరిస్థితి ఇక్కడ మనకి ఏర్పడుతుంది. ఆల్ దిస్ బికాస్ ఆఫ్ ద ఇంపాక్ట్ ఆఫ్ డైవర్సిటీ ఆన్ ద ఇండియాస్ సోషల్ ఫ్యాబ్రిక్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూజన్, సో ఇండియాస్ కల్చరల్ డైవర్సిటీ కానివ్వండి, లింగ్విస్టిక్ డైవర్సిటీ కానివ్వండి, రిలీజియస్ డైవర్సిటీ కానివ్వండి, ఆల్ దిస్ ఆర్ ఎస్పెషలీ దే బికేమ్ ద ఇమ్మెన్స్ ప్రైడ్ టు ద నేషన్. ఓకే, ఖచ్చితంగా మన యొక్క నేషనల్ ఐడెంటిటీకి ఒక కార్నర్ స్టోన్ కింద ఉండడానికి ఇవన్నీ కూడా మూల స్తంభాలుగా మనకి తీసుకోవచ్చు. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ డైవర్సిటీ ఈజ్ ఎస్పెషల్లీ ఎన్రిచింగ్ ద నేషన్స్ సోషల్ ఫ్యాబ్రిక్. మన యొక్క సోషల్ ఫ్యాబ్రిక్ని యొక్క వాల్యూస్ని ఇంక్రీజ్ చేయడానికి, ఓకే, యూనిటీని, ఫ్రాటర్నిటీని అంటే సోదరభావాన్ని, సమానత్వాన్ని కూడా పెంచేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. సో మన దేశంలో ఉన్నటువంటి డైవర్సిటీ వల్ల, ఓకే, ఖచ్చితంగా ఏమవుతుందమ్మా, సో వీఆర్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్, ఓకే, ఈవెన్ దో అవర్ కంట్రీ సో డైవర్స్, వీఆర్ మెయింటైనింగ్ ద యూనిటీ, వీఆర్ హోల్డింగ్ ద సోషల్ ఫ్యాబ్రిక్ టు బి వన్. ఓకే, దాంతోపాటు టాలరేషన్ మనం మెయింటైన్ చేస్తున్నాము, ప్లూరలిజం మనం మెయింటైన్ చేస్తున్నాము, అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రీజన్స్ హోల్డింగ్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్, దేర్ బై మెయింటైనింగ్ ద ఎకనామిక్ ప్రాస్పరిటీ. ఎకనామిక్ ప్రాస్పరిటీని కూడా మనం తీసుకురాగలుగుతున్నాము. ఓకే, సో ఈవెన్ దో ద మైండ్ సెట్స్ ఆఫ్ ద పీపుల్ విల్ బి డిఫర్, బట్ ఆల్ ఆర్ వర్కింగ్ ఫర్ ద కామన్ నేమ్ ఆఫ్ ఇండియా. అందరూ కూడా భారతదేశానికి పనిచేస్తున్నారు. ఓకేనా, దట్ ఈస్ వాట్ ద యూనిటీ వీ హ్యావ్. అండ్ యాజ్ ఇండియా కంటిన్యూస్ టు ఇవాల్వ్, ఇట్స్ రిచ్ టాపెస్ట్రీ ఆఫ్ కల్చర్స్, లాంగ్వేజెస్, రిలీజన్స్ విల్ బీ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కంట్రీ. ఖచ్చితంగా ఈవెన్ దో వీఆర్ గ్రోయింగ్, ఓకే, సో మనకు కల్చర్స్ కానివ్వండి, మన యొక్క ఆర్ట్ ఫామ్స్ కానివ్వండి, మన యొక్క లాంగ్వేజెస్ కానివ్వండి, మన యొక్క రిలీజన్స్ కానివ్వండి, మన యొక్క కుజిన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా even though there will be so much of diversity in there, but all will be the integral part of India. ఇవన్నీ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి అంశాల కిందనే మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా ఈ జనరేషన్తోనే కాకుండా వచ్చేటువంటి ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఆల్ దిస్ హ్యాస్ టు బి ఫాలోడ్. ఖచ్చితంగా ఎవరైతే జనరేషన్స్ వస్తారో, ద జనరేషన్స్ ఆర్ ఎస్పెషలీ టు కమ్, దే విల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఖచ్చితంగా మనమే కాకుండా వచ్చే ఫ్యూచర్ జనరేషన్ కూడా సోదరభావంతో, సమానత్వంతో మెలిగినట్టయితే ఖచ్చితంగా మన యొక్క సోషల్ ఫ్యాబ్రిక్ అనేది ఇంకొంచెం ఫర్దర్గా స్ట్రెంగ్తన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా వీ కెన్ ఏబుల్ టు టాక్ ద డైవర్సిటీ ఇన్ ఇండియా అండ్ ఆల్సో ద నేషనల్ ఇంటిగ్రేషన్ వాట్ వీఆర్ మెయింటైనింగ్. ఓకేనమ్మా, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద టాపిక్ వెరీ వెల్. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా సో నేను మెన్షన్ చేశాను కదమ్మా, సో వాట్ విల్ బి ద 8 క్లాసికల్ డాన్సెస్, ఈ క్వశ్చన్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే,
సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ అభ్యాసన ఈజ్ ఎ ఫ్రీ ఇనిషియేటివ్ ఫర్ ఆల్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫ్రీ ఇనిషియేటివ్గా మేము తీసుకురావడం జరిగింది. ఓకే, ఖచ్చితంగా చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నాము. సో ప్లీజ్ లైక్ అవర్ వీడియో, షేర్ అవర్ వీడియోస్ అండ్ ఆల్సో subscribe our channel for regular updates. Okay, so that's all for today. Have a great day. See you in the tomorrow session.